రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడ గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నాకు న్యాయం చేయాలని అనిల్ చిన్నతనంలోనే అమ్మ చనిపోవడంతో 2001 తన తండ్రి నాగేష్ తనకు తెలియకుండా వేరే వ్యక్తులకు అమ్ముకున్నాడు. తర్వాత నాగిరెడ్డిని కొడుకు భూమి అడగ్గా ఇవ్వవని చెప్పడంతో అనిల్ కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టు ఆదేశాలు 24 కుంటల నుండి 12 కుంటల అనిల్కు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నాగిరెడ్డి కూడా రెవెన్యూలోని శాంతాపురం నగేష్ కొడుకు అనిల్ కుమార్ భూమిని అతనికి తెలియకుండానే హైదరాబాద్ సంబంధించిన కొందరు బడా నాయకులు దౌర్జన్యంగా నా భూమిని తీసుకున్నారు. 88-105 సర్వే నెంబర్ గల 12 కుంటల భూమిని నాకు తెలియకుండా అమ్మేశారు. నాగిరెడ్డిగూడెం బాకారం గ్రామ పంచాయతీ పెద్దలు శాంతాపురం అనిల్ భూమి అని చెప్పడం జరిగింది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో నాపై కేసు పెట్టి నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నాడు. పోలీసులు ఇష్టానుసారంగా కేసు చేసి నన్ను రిమాండ్కు తరలిస్తున్నారు చూస్తున్నారు. పోలీసులు ఎలాంటి ఎంక్వైరీలు చేయకుండా నాపై కేసులు కట్టి మా కుటుంబాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. అనిల్ కుమార్, మా ఊరు నాగిరెడ్డిగూడెం. నేను చిన్నగా ఉన్నప్పుడే మా మమ్మీ చనిపోయింది. నన్ను మా తాత తీసుకుపోయి పెంచుకోండి. మా తాత నాకు సగం, మా డాడీ దాంట్లో నాకు సగం ఆస్తి రావాలని చెప్పి కేసు వేసింది. 2004లో మా తాత బి చనిపోయాడు. చనిపోయినాక ఆ కేసు అట్లే ఉండే. మా మమ్మీ సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఊరందరూ నాకు సగం వాటా రావాలని చెప్పి ఇచ్చారు తీర్మానం. తాతయ్య కోర్టులో నాకు ఫైనల్ డిగ్రీ తెచ్చారు. తాతయ్య నాకు ప్రీమియర్ డిగ్రీ తెచ్చాక తెలియకుండా 2006లో మా డాడీ నాకు తెలియకుండా నా ల్యాండ్ అమ్మేసుకున్నాడు. ల్యాండ్ మనం వచ్చేసి 12 గుంటలు. నా ఏజ్ 2007లో నా ఏజ్ 7 ఏళ్ళు ఉంటుంది. నేను అప్పుడు మైనర్. నేను మేజర్ అయినాక మా మామలు నాకు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఒక్కసారి మళ్ళీ? నేను అప్పుడు మైనర్ ఉండే ల్యాండ్ అమ్ముకున్నప్పుడు. ఆ తర్వాత నేను మేజర్ అయినాక నాకు ఆ పేపర్లు మా మామలు ఇచ్చారు. ఓకే. లాయర్ని పెట్టి కేసు వేసాను. వేసిన తర్వాత 2023లో కేసు గెలిచాను. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. ఆ తర్వాత నా కోర్టు నుంచే రిజిస్ట్రేషన్ అయింది. కోర్టు నుంచి అడ్వకేట్ చీఫ్ కమిషనర్ వచ్చి నాకు సర్వే చేసి ఇచ్చారు ల్యాండ్. కోర్టు నుంచి అడ్వకేట్ కమిషనర్ వచ్చి నా ల్యాండ్ సర్వే చేసి ఇచ్చారు. చేసినాక నేను పొజిషన్లో ఉన్నాను. ఇప్పటి నుంచి 8 నెలల తర్వాత ప్రకారంతో నా ల్యాండ్ పలకాలని కులగొట్టేశారు. ల్యాండ్లో నా పలకలు కులగొట్టి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎందుకు కులగొడుతున్న ల్యాండ్లకు ఎందుకు కూతురు అంటే నన్నే అరెస్ట్ చేసి తీసుకుపోయి ఒక రోజంతా పెద్ద కేసులన్నీ పెట్టి 308 లాంటి పెద్ద కేసులు పెట్టి నన్ను రిమాండ్ చేయాలని చూశారు. పెద్ద కేసులు పెట్టి జడ్జి మేడం కొట్టేసింది. చేసిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశాను. వచ్చిన తర్వాత కోర్టులో కేసు వేసాను. రికవరీ ఆఫ్ పొజిషన్ నాకు కావాలి, నా పొజిషన్ నాకు అని కోర్టులో వేసాను. సీసీ కెమెరాలు పెట్టుకొని వాళ్ళే పొజిషన్లు ఉన్నారు పని చేసుకొని వాళ్ళ పలకలు వాళ్ళే గులగొట్టుకొని ఆ తర్వాత నా మీద మళ్ళా పోలీసుల దగ్గరికి నాకు ఫోన్లు చేయించి మా ఇంటి దగ్గర పంపించి మా భార్యని అడిగి నా నెంబర్ తీసుకొని నా ఫోన్ ఏడున్నా నన్ను ట్యాప్ చేసుకుంటా ఒత్తిడి చేస్తారు. నాకు చిన్న బాబుడు, అతనికి హెల్త్ బాగాలేదు, ఇట్లా చేస్తురు అని చెప్పి హెచ్ఆర్సీకి పోయి ఇట్లా చేస్తురు అని చెప్పి నా అడ్వైస్ హెచ్ఆర్సీకి వెళ్ళాను. హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళాను. పోలీస్ యంత్రాంగం మీద నా బాధ అంతా చెప్పుకొని కంప్లైంట్ ఇచ్చాను. ఏసీపీకి, డీసీపీకి, సిపికి హ్యూమన్ రైట్స్ నుంచి కంప్లైంట్ పెట్టాను. ఆర్డర్ వచ్చింది. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ పేపర్లు ఉన్నాయి, జడ్జిమెంట్ కాపీలు ఉన్నాయి, హెచ్ఆర్సీ నుంచి కంప్లైంట్ ఉంది, కోర్టులో కేసు వేసుకున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి. లేకపోతే నా దగ్గర అన్ని దీనికి కావాల్సిన పేపర్లు అన్నీ ఉన్నాయని చెప్పు. ఓకే చెప్పు. ఒకవేళ వాళ్ళ కెమెరాలు పొద్దున ఆఫ్ చేసుకునే టైంకి ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకున్నారంట. ఆ టైంలో ఇట నేను అక్కడ ఉంటే నేనే వచ్చి సరెండర్ అవుతా సార్. నేను కూడా అది కూలగొట్టినట్టుంటే ఒక వీడియో కానీ మనం చూపిస్తే అంతే కదా, ప్రూఫ్ ఏమైనా చూపిస్తే నేనే వచ్చి మీకు సరెండర్ అయిపోతా అని చెప్పు పోలీసు వాళ్ళకు. చెప్పు. నేను ఒక్క నిమిషం. ఒకవేళ ఆ పలకలు కూలగొట్టినట్టుంటే నేనే వచ్చి సరెండర్ అవుతా అని చెప్పు. ఓకే స్టార్ట్. నా చేతిలో ఈ పాస్బుక్ ఉంది, నా కోర్టు నుంచి రిజిస్టర్ అయింది.
అయితే మాకు ప్రభుత్వము ఇక్కడ అధికారులు దయచేసి ఇది ద్వంద్వ వైఖరి. నా పేరు సంతపురం అనిల్ కుమార్. మా విలేజ్ వచ్చి నాగిరెడ్డిగూడెం. 2003లో మా మమ్మీ చనిపోయింది. ఆ తర్వాత మా తాత తీసుకెళ్ళి మా డాడీ పాల్లో సగం ఆస్తి రావాలని చెప్పి కోర్టులో కేసు వేసాడు. వేసినాక కోర్టులో నాకు సగం ఆస్తి వచ్చింది. వచ్చినాక 2004లో మా తాత చనిపోయాడు. చనిపోయినాక మాకు అంతా నేను చిన్నగా ఉన్నా. 2007లో మా భూమి అమ్ముకేసుకోరు. మీ భూమి మా డాడీ పాలు ఇయ్యలే నాకు. పడితే మరి మాది నాగిరెడ్డి కూడా. నా పేరు ఇందుర్పాటి సుధాకర్. అయితే వీళ్ళ అమ్మ అనిల్ కుమార్ అనే వాళ్ళ అమ్మ 2003లో ఆ పిల్లగాడు చిన్నగా ఉన్నాడు. అప్పుడు 4-5 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు తల్లి చనిపోయింది. అయితే మా సమక్షంలోనే ఊర్లో ఒక లెటర్ రాసినాం. ఏమని, ఒకవేళ నాగేష్ ఇప్పుడు వీళ్ళ తండ్రి అనిల్ తండ్రి మళ్ళీ పెళ్లి మ్యారేజ్ చేసుకుంటే ఒకవేళ ఈయనకు సగం ఆస్తి వచ్చిన ఎవరైతే పుడతారో వాళ్ళకి సగం ఆస్తి అని లెటర్ రాసినాం. ఆ లెటరు వాళ్ళ అమ్మ తండ్రి వాళ్ళ తాత ఏం చేసిండంటే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నాగేష్ వీళ్ళ తండ్రి అనిల్ వాళ్ళ తండ్రి ఏం చేసిండంటే 2007లో పొలం అమ్మేసిండు. అనిల్కు తెలియకుండా వాళ్ళ అత్తగారు వాళ్ళకు అంటే అనిల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి తెలియకుండానే అమ్మేసిండు. అమ్మేస్తే మాకు సగం వాటా రావాలి కదా అని చెప్పేసి వీళ్ళ తాత ఏం చేసిండంటే కోర్టుకు పోయిండు. కోర్టుకు పోతే 2023లో అనిల్కు వాటా వచ్చేసింది అనమాట. సగం వాటా ఇవ్వాలి, ఈయన ఫస్ట్ భార్య కొడుకు కాబట్టి సగం వాటా ఇవ్వాలి అని ఆర్డర్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఈయన కబ్జాలకు వెళ్ళిపోయాడు. పొలంలో తీసుకున్నాడు, కబ్జా తీసుకున్నాడు 2003లో. 2003 కాదు 23లో కబ్జాలకు వెళ్ళిపోయిండు. ఆయన వాటా ఆయనకు వచ్చేది ఎంతనో ఆయన కబ్జా చేసిండు. అయితే ఆయన వెంబడి ఎవరు లేరు కాబట్టి వాళ్ళు పొలం కొన్న వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ఏం చేసిరంటే ఈయనను వెకేట్ చేసి మళ్ళీ ఈయన మీద మా దౌర్జన్యంగా మా పొలంలోకి దూరిండని చెప్పేసి చట్టాన్ని, ఇప్పుడు కోర్టు నుంచి ఏదైతే లెటర్ వచ్చిందో చట్టరీత్యా వచ్చినట్టే కదా. అయితే దాన్ని బేఖాతరు చేసి వాళ్ళు ఏం చేసిరంటే ఈ పిల్లగా నిలగొట్టేసి వాళ్ళు కబ్జాలకు వచ్చేసారు. అయితే రీసెంట్లీ కూడా ఏమైందంటే నిన్న మొన్న అయితే మా పొలం ఈ ప్రీకాస్ట్ వాళ్ళు పీకేసిరు అని చెప్పేసి వాళ్ళే కెమెరాలు అమర్చిరు. వాళ్ళే పొలం వాళ్ళు. ఆ కెమెరాలు వాళ్ళు తీసేసినప్పుడు బంద్ ఉన్నాయి. తెల్లారి వచ్చి చూస్తే కెమెరాలు ఆన్ ఉన్నాయి కానీ వాళ్ళు మరి ప్రీకాస్ట్ వాళ్ళని ఎవరు గుల్లగొట్టిరో అది ఎవరు అర్థం కాకుండా ఉన్నది. అయితే మా అనుమానం ఏంటంటే ఊరోళ్ళం అందరం కలిసి ఏమంటున్నామంటే వీళ్ళే గుల్లగొట్టి గిట్ట కెమెరాలు బంద్ చేసి గుల్లగొట్టిరా. మరి ఒకవేళ అనిలు ఈ ఊరోళ్ళు ఎవరైనా సహకరించి గుల్లగొట్టినట్టయితే ఆ కెమెరాలలో రికార్డ్ కావాలి కదా. ఆ రికార్డ్ లేదు. మరి అనవసరంగా పిల్లగాన్ని సతాయిస్తున్నారు. చట్టరీత్యా దీనికి తగు చర్య తీసుకొని అనిల్ ఇప్పుడు ఆ పొలం ఎవరైతే వాళ్ళ పేర్లు నాకు తెలియదు. సిటీ వాళ్ళు కొన్నారు, లోకల్ వాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ పిల్లగాన్ని మళ్ళీ అరెస్ట్ చేసి ముందే అరెస్ట్ చేయించారు. మళ్ళీ అరెస్ట్ చేసి చట్టరీత్యా పిల్లగానికి అరెస్ట్ చేయాలని కొంచెం హరాజ్ చేస్తున్నారు. దాని మీద తగు న్యాయం కేసు అయింది, న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నాగిరెడ్డి కూడా. నా పేరు సద్గుణాచారి, మాజీ సర్పంచ్. నేను 2001 నుంచి 2006 వరకు సర్పంచ్గా పనిచేశాను. అదే పీరియడ్లో సంతాపురం మంజుల వైభవ్ నాగేష్ అనేట ఆమె మరణించడం జరిగింది 2003లో. అప్పుడు మేమందరం గ్రామ పంచాయతీ అంతా కూర్చొని ఏమన్నామంటే నాగేష్కు ఉన్నట్టు ఆ అబ్బాయి అప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నాడు సుమారుగా. ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి మా మీద నాగిరెడ్డి కూడా గ్రామ పంచాయతీకి వచ్చి మాకు న్యాయం చేయండి అని అడిగితే వాళ్ళకు ఉన్నటువంటి భూమిలో సగ భాగము ఈయనకు ఆ ప్లాన్ పేరు అనిల్ కుమార్ అప్పుడు సంతపురం ఆయనకు చెప్పడం జరిగింది. ఆయనకి ఇవ్వాలని గ్రామ పంచాయతీ అందరం కూర్చొని ఏకగ్రీవంగా వాళ్ళకు భూమి వీళ్ళకి చెప్పిన దాకా అమ్మొద్దని చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళు వాళ్ళ తాత దగ్గరనే అబ్బాయి చిన్నగుండి పోయి బాకారంలోనే ఆయన దగ్గరనే నడిపిండ్రు, వాళ్ళే నడిపిరు, వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. మైనర్ కాబట్టి ఆయన బాకారంలోనే ఉన్నాడు. మేజర్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ వాళ్ళ తండ్రి కొంచెం భూమి అమ్ముతున్నాడని తెలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత ఎవరైతే అమ్మమ్మ వాళ్ళ తండ్రి ఉన్నాడో ఆయన కోర్టుకి వెళ్ళడం జరిగిందంట. కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు దాని మీదనే డిగ్రీ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళకి ఆ అబ్బాయికి ఏం తెలియదు కాబట్టి ఊపుకున్నాడు. మొన్న 2022-23 సుమారుగా ఆ మూమెంట్లో మళ్ళీ కోర్టుకు పోవడం జరిగింది. ఆయనకు 23లో ఆయనకు కూడా సేమ్ భూమి 12 గుంటల భూమి ఆయనకు భాగం కోర్టు ఇవ్వడం జరిగింది.
ఆ కాగితాలు మాకు కూడా చూపించడం జరిగింది. దాని ప్రకారం ఎంఆర్ఓకు వాళ్ళు కోర్టు ద్వారా వచ్చిన దాన్ని బట్టి ఎంఆర్ఓ కూడా పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఆ భూమిలో వాళ్ళు కబ్జాకి వెళ్ళిండు కాబట్టి కబ్జాలో ఉన్న వాళ్ళు అంతకుముందు ఎవరైతే ఖరీదు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో సిటీ వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది. దౌర్జన్యం చేసిన తర్వాత వీళ్ళు కేసులు పెట్టుకుంటే ఈ అనిల్ అనే అబ్బాయిని కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. మన పిఎస్ వాళ్ళు రిమాండ్ చేస్తే ఈ సివిల్ మ్యాటర్లో ఎంతో చేయాల్సిన అవసరం లేదని చెప్పి జడ్జి గారు కేసు ఏదో తీసేసి మళ్ళీ పంపించి 41 అనేది స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 రోజుల కింద అక్కడెక్కడో వాళ్ళు మనం అవి పెట్టుకున్నారు, ఫ్రీ కాస్ట్ మళ్ళీ పెట్టిరు. అవి కుల్లగొట్టిరు అని చెప్పి అనిల్ మీద మళ్ళీ 3 రోజుల నుంచి అబ్బాయిని హరాస్మెంట్ చేస్తున్నారు మన పిఎస్ నుంచి. పిఎస్ కెమెరాలు ఉన్నాయి కానీ అక్కడ బంద్ అయినాయని వాళ్ళే అంటున్నారు, కుళ్ళైనాయని వాళ్ళే అంటున్నారు. అది మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అనేది పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఆ అబ్బాయి నిజంగా చెయ్యలేదని మేము కూడా బాగానే అడిగి ఉన్నాం. నేను చేయలేదు అంటారు. అయినా కానీ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా మీరు పిఎస్కి రావాలని చెప్పి ఆయనను హరాస్మెంట్ చేస్తుంటే అబ్బాయి 3 రోజుల ఊర్లో ఉండకుండా బయట తిరుగుతున్నాడు. మరి ఆ అబ్బాయికి పోలీసు వాళ్ళు మరి మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం ఏంటంటే మా విలేజ్లో కూడా జరుగుతున్నటువంటి కేసులు కూడా అనుకోకుండా ఎవరైనా గిట్లా అంటే చిన్నది పోయినా కేసు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు పిఎస్ నుంచి. అటువంటివి కాకుండా పోలీసు వాళ్ళు తగిన చర్య తీసుకోవాలనుకున్నప్పుడు ఎంక్వైరీ చేసి వారు నిజంగానే దొంగ అనుకుంటున్నప్పుడు వాని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మేము మా నాగిరెడ్డిగూడెం గ్రామం తరఫున కోరుకుంటున్నాం.